వెల్కమ్ టు లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో శుక్రవారం కురిసిన వడగండ్ల వాన, తడిసిన ధాన్యం, నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో వసూళ్ల పర్వం. విద్యార్థికి 10,000 చొప్పున వసూలు. ఎవరికి చెబుతారో చెప్పుకోండని విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యం బరివేసింపు. మూడవ రోజు ముగిసిన నామినేషన్లో 16కు చేరిన పత్రాల సంఖ్య. యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమంటున్న అభ్యర్థులు. బీఆర్ఎస్ పాలనలో ఆగమైన తెలంగాణ. జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. కార్యకర్తల సమావేశంలో సుదర్శన్ రెడ్డి. బాన్స్వాడలో బీజేపీ భారీ బైక్ ర్యాలీ. ప్రచారంలో పాల్గొన్న బీబీ పాటిల్. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం కురిసిన అకాల వర్షం కడగండ్లు మిగిల్చింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. పలు గ్రామాలు రాత్రి చీకట్లోనే గడిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్ నియోజకవర్గం మధ్యాహ్నం నుండే వర్షం కురిసింది. వరి నూర్పిడి చేసి ఆరబెట్టిన ధాన్యం తడిసింది. వడగళ్ల వర్షాలకు వరి ధాన్యం బస్తాలు తడిసిపోగా ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. సిరికొండ, ఇందల్వాయి, దర్పల్లి మండలాలలో అకాల వర్షం, వడగళ్ల కారణంగా వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ఈదురు గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోగా విద్యుత్ శాఖకు జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. గన్నారం గ్రామంలో 100 ఏళ్ల భారీ వృక్షం నేల కొరిగిపోయింది. చంద్రయాన్పల్లిలో ఓ రేకుల షెడ్డు నివాస గృహం పైకప్పు ఎగిరిపోయింది. ఎక్కడ చూసినా ప్రకృతి బీభత్సం ప్రజలను ఆగం చేసింది. మరో 3 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పంట చేతికి వచ్చిన రైతులు దిగులు చెందుతున్నారు.
దళిత వర్గ విద్యార్థులకు విద్యతో పాటు వసతి కల్పించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి ఉచితంగా విద్యా అవకాశాలు కల్పించింది. కానీ నగరంలోని విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ వింతలు అన్ని కావు. ఎవరికి చెబుతారో చెప్పుకోండి అంటూ పాఠశాల యజమాని టెంపర్ మాటలు వింటే బిత్తరపోవాల్సిందే. జిల్లాలో వెలిసిన బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో వింతలు విచిత్రాలు ఉత్పన్నమై 200 మంది విద్యార్థులను విజ్ఞాన్ పాఠశాలలో చేర్పించారు. వీరికి విద్యతో పాటు వసతి కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో పాఠశాలలో విద్యార్థులను చేర్చారు. కాగా వేసవి సెలవులు రావడంతో పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తీరా పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుండి దోబీ మరియు అధిక పుస్తకాలు తీసుకున్నారని, ఒక్కొక్క విద్యార్థి వద్ద 10,000 వసూలు చేస్తున్నారు. బిత్తరపోయిన తల్లిదండ్రులు తాము డబ్బులు చెల్లించే స్థితిలో లేకనే ఇందులో చేర్చామని చెప్పారు. డబ్బులు చెల్లించకపోతే విద్యార్థులను ఇంటికి పంపేదే లేదు అని కండిషన్ పెట్టారు. ఏమి చేయాలో తోచక వెంట తెచ్చిన డబ్బును చెల్లించి పిల్లలను వెంట తీసుకెళ్లారు. పాఠశాల యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల అసహనం వ్యక్తం చేశారు. విజ్ఞాన్ పాఠశాలలో గత సంవత్సరం సైతం ఇదే రకం ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ శాఖ అధికారులు విచారణ జరపగా పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులను బెదిరించడంతో వారి పిల్లలు పాఠశాలలో ఉంటారు కాబట్టి ఇబ్బందులకు గురి చేస్తారని భావించి అలాంటిది ఏమీ లేదని చెప్పడంతో అప్పుడు ఈ స్కూల్ యాజమాన్యం తప్పించుకుంది. దీన్ని అసరగా తీసుకొని ఈ సంవత్సరం సైతం విద్యా సంవత్సరం ముగియడంతో పిల్లలను ఇంటికి పంపిస్తూ శనివారం ముక్కుపిండి మరీ డబ్బులు వసూలుకు దిగారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు లోకల్ న్యూస్ కు సమాచారం అందించడంతో పాఠశాలకు వెళ్తే యాజమాని జయసింహగౌడ్ అందుబాటులో లేరు. ఫోన్ చేసి సంచారం తెలుసుకునే యత్నం చేయగా ఆయన మాటలు మాత్రం ఎవరెంత అనే రీతిలో ఉన్నాయి. డబ్బులు తీసుకోకపోతే ఎలా దోబీ ఎవరు చేస్తారు, అదనపు పుస్తకాలు ఎవరు ఇస్తారు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని దబాయింపు మాటలు మాట్లాడారు. జయసింహగౌడ్ ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అంటే అసలు విషయం ఏంటని కార్పొరేషన్ జిల్లా అధికారిని ఫోన్లో సంప్రదించడం జరిగింది. ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని అధికారిని శశికళ చెప్పారు. ఇదే విషయాన్ని పాఠశాల ఇన్ఛార్జితో మాట్లాడించడం జరిగింది. దోబీ ఫీజు వసూలు చేస్తున్నట్టు అధికారికి ఫోన్లో సమాచారం అందించారు. సదరు అధికారి ఇతర పనుల్లో ఉండటం వల్ల పాఠశాలకు రాలేకపోయారు. పట్టపగలే అందరూ చూస్తుండగా భారీ దేగించి ఎవరేమే ఇస్తారో అన్న ధీమాతో పాఠశాల యాజమాన్యం నడుచుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్క పక్క విద్య పేరిట దోపిడీ, మరోపక్క కల్తీ పేరిట ప్రజల ఆరోగ్యాలతో జయసింహగౌడ్ ఆటలాడుతున్నారన్న ఆరోపణలు
మరి వదిలేసిపోతాం, మీరే రెస్పాన్స్ మరి పంపి అంటే ఏమన్నా ప్రొసీడింగ్ కాపీలో మొత్తం ఉన్నది కదా, బెస్ట్ అవైలబుల్ అంటే గవర్నమెంట్ స్కీమ్ కిందనే వస్తుంది కదా, మీరే చెప్పండి. గవర్నమెంట్ నుంచి ఏదన్నా గవర్నమెంట్ నుంచి అవర్స్ అయితే చెప్తానే ఉంటుంది. సార్కి ఫోన్ చేసి మీ పాపని మేమే ఉంచుకుంటాము, పెంచుకుంటాము, ఆ పైసలు తీసుకుంటాం, 5 పైసలు తీసుకుంటాం సార్ చేసి మా సార్ ఫోన్ చేస్తే అట్లా మాట్లాడుతున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, ఏమన్నా దళితులం కదా సార్, దళితులు కాబట్టి మాకు ఇలా సీట్ వచ్చింది కదా, సీట్ వస్తేనే మేము ఇష్టం, మాకు చదివించుకోలే కానీ పరిస్థితుల్లోనే ఇలా సీట్ వస్తేనే. మూడవ రోజు 7 నామినేషన్లు దాఖలు అయ్యాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరు నామినేషన్ వేయలేదో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి మూడవ రోజైన శనివారం 7 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాగి అనిల్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బుక్యా నందు, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా నామపత్రం అందజేసిన దేవతి శ్రీనివాసులు శనివారం సైతం 2వ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారని అన్నారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఆర్ఏ రవీందర్, గంట చరితరావు, సయ్యద్ అస్గర్, మిర్యాల్కర్, జయప్రకాష్ నామినేషన్లు వేశారని వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మీడియా పాయింట్ వద్ద అభ్యర్థులు మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాలలో నెంబర్ 1గా నిలపాలన్న సంకల్పంతో పోటీలో నిలుస్తున్నామన్నారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశమని గర్వంగా చెప్పుకునే రోజు రావాలని, రాజకీయాలలో అనుభవజ్ఞులైన నాయకులతో పాటు యువత కూడా పాలు పంచుకోవడం ఎంతో ముఖ్యమని, అందుకే అన్ని నియోజకవర్గాలలో సమస్యలను నిర్మూలించాలన్న లక్ష్యంతో పార్లమెంట్ దారిలో నిలుస్తున్నామన్నారు. నిరుద్యోగం అంతం అందించాలన్న యువత తప్పనిసరిగా నడుము బిగించి ముందుకు రావాలని గంట చరిత తెలిపారు. నిజామాబాద్ మరియు మల్కాజ్గిరి నియోజకవర్గాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని, దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ పట్టుదల, ఆవేశం, ఆశయం ఉన్న యువత కూడా నిరుద్యోగం అంతం అందించాలన్న యువత తప్పనిసరిగా నడుం బిగించి ముందుకు రావాలని గంట చరిత తెలిపారు. నిజామాబాద్ మరియు మల్కాజ్గిరి నియోజకవర్గాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని, దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ పట్టుదల, ఆవేశం, ఆశయం ఉన్న యువత కూడా తోడైతే ఊహించినంత అభివృద్ధిని చూడగలుగుతామని, అలాగే ప్రపంచంలో నెంబర్ 1గా ఇండియాని చూడగలుగుతామని తెలిపారు. నేను ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. నేను ఆల్రెడీ ఎంబీఏ కూడా చేశాను. కానీ చేసినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం యువతకి సరైన ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఇంకా వెనుకబడిపోయి ఉన్నాము. ఉద్యోగాలు కనుక కరెక్ట్గా కల్పించగలిగితే ఎక్కడెక్కడ మనం వెనుకబడి ఉన్నామో అది కనుక మనము తెలుసుకొని ఆ రకంగా ఉద్యోగ కల్పనలో భాగంగా మనం ఏమేమి తీసుకొచ్చుకోవాలి, అది నిజామాబాద్కైనా లేదా మరి ఏ ఇతర ప్రాంతాలకైనా కూడా మనం ఏం డెవలప్ చేసుకుంటే ఉద్యోగాలు కల్పించుకోగలుగుతాం, అట్లానే యువత ముందుకెళ్తుంది అనేది కనుక మనం చేయగలిగితే కంట్రీ ముందుకెళ్తుందని నేను భావిస్తున్నాను. ఈ అవగాహన అందరిలోకి తీసుకురావడానికి కోసమే నా వంతుగా, నా ప్రయత్నంగా నేను నామినేషన్ వేశాను. ఈరోజు నిజామాబాద్లో వేశాను, మల్కాజ్గిరి రేపు వేస్తాను, మండే రోజు వేస్తాను. నామినేషన్ వేయాలనేది ఎందుకు అంటే నా వంతుగా నేను ఇప్పుడు ఇంత చదువుకున్నాను, నా దేశం పట్ల నాకు అవగాహన, నా ప్రాంతం పట్ల నాకు అవగాహన, నేను నా ప్లేస్లో ఏ డెవలప్మెంట్ వస్తే నా కంట్రీని నెంబర్ 1గా చూడగలుగుతాను అని ఇది నన్ను ఇటువైపు నడిపించింది. డెవలప్మెంట్ విషయంలో అసంతృప్తి 200 కూడా సంపాదించుకుంటున్నారు. మళ్ళీ ఈఎంఐ ఎవరు కట్టాలా? మరి ప్రభుత్వం భరించుకుంటుందా? మరి స్టూడెంట్కు ప్రతి సంవత్సరం 2 సార్లు గవర్నమెంట్ ఫీజు కట్టించుకుంటుంది. మరి వాళ్ళ స్కాలర్షిప్లు ఎందుకు కొడతలేవు? దీనిపైన ఎందుకు మాట్లాడద్దు? ఏమంటే ఓటు 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 అంటారు. ఆడవాళ్ళపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఇంత నిజామాబాద్ జిల్లాలో కాదు,
చాలా జిల్లాలలో మిస్ అవుతారు, ఆడపిల్లలు మిస్ అవుతారు. దీనిపైన ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు చర్య తీసుకుంటలేదు? దానికి సంబంధించిన మా డేటా ఉంది, ఎంతమంది మిస్ అయినరు మొత్తం డేటా ఉంది. ఇదర్వైజ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నేను ఎవరితో ఫైట్ చేయడానికి రైట్ ఉన్నా. నేను ఓటమికి ఇంకా అంజయ్యను, నా ప్రాణాలు లెక్క చేయకుండా నేను ప్రజల సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి, ఈ రోడ్డు పైన ఉన్నటువంటి నిజామాబాద్లో కానీ ఎక్కడ నిజామాబాద్ జిల్లాలో రోడ్డు పైన ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలకు రోడ్డు పైన ఉంటే వారికి పర్మనెంట్. రానున్న ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని బోధన శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బోధన శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనకు స్వస్తి పలికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను విముక్తి కలిగించిన కాంగ్రెస్ పార్టీకే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో సైతం పట్టం కట్టాలని అన్నారు. కల్లపుల్లి మాటలను చెబుతూ పబ్బం గడుపుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో మరోమారు అమలు కాని హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఎలాంటి ప్రలోభాలకు ప్రజలు తలగకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలుపొందించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 6 మార్లు శాసనసభ్యులుగా ఒక పర్యాయం ఎమ్మెల్సీగా సేవలందించి రాజకీయాలలో అపార అనుభవం కలిగిన అభ్యర్థిని గెలిపిస్తే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని ప్రజలు గమనించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాలలో అందించిన సేవలను గుర్తించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోనని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే యావత్ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుందని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ మెజారిటీని హామీలను ఇప్పటికే ప్రజలకు అందించి మాట నిలబెట్టుకుంటోందని, పాలనలో పారదర్శకత ప్రదర్శిస్తూ పాలన కొనసాగిస్తున్న రేవంత్ సర్కార్ మున్ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని అన్నారు. ఇటు రాష్ట్రంలో రువ్వడి చూపించిన కాంగ్రెస్ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని, కేంద్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇప్పటికే తేటతెల్లమైందని ఆయన అభిప్రాయపడ్డారు. తన గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో చేరిన ఆత్మీయుల శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిక్ నమ్దాన్, జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్, పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బిల్ల రామ్మోహన్, ఈరెంటిలింగం, శంకర్ నాయుడు, ఎడపల్లి జైతాపూర్ సొసైటీ చైర్మన్లు పోలమల్కారెడ్డి, కరుటూరి సత్యనారాయణ చౌదరి, నాయకులు తాళ్ల విజయ్ కుమార్ గౌడ్, నీరడి రవికుమార్, అమనుల్లా షరీఫ్, రాధాకిషన్ గౌడ్, ఫర్హాన్, యాసడ రాజ్ కుమార్ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు కార్యక్రమ ముఖ్య అతిథులు, మీ అందరి ప్రియతమ నాయకులు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షకులు, రేపు కాంగ్రెస్ పార్టీ పథకంలో నడిపించబోతున్నటువంటి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బోర్డు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, సమాజంలో పాల్గొంటున్న మా మిత్రులు ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిక్ నమ్దాన్ గారు, స్థానిక జిల్లా పరిషత్ సభ్యులు రామ్మోహన్ గారు, సోదరి జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ గారైన రజిత యాదవ్ గారు, స్థానిక సింగరేణి అధ్యక్షులు. జహీరాబాద్ పార్లమెంట్ లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బాన్స్వాడలో భారీ బైక్ ర్యాలీతో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఊరేగింపు చేపట్టారు. కాషాయ జెండాలతో బాన్స్వాడ పట్టణం కాషాయమయంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలైంది. నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరి జహీరాబాద్ పార్లమెంట్ నుండి తిరిగి ఎంపీగా పోటీలో నిలిచారు. ఎన్నికలలో భాగంగా శనివారం బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే గంగారాం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యకర్తలు ఉత్సాహంతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గార్గే, అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దొరబాబు, పైడిమల్ లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు తుప్తి ప్రసాద్, నాయకులు శంకర్ గౌడ్, సుధాకర్ గౌడ్, లక్ష్మారెడ్డి, రాజసింగ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ లక్షణాలను మొదటి దశలోనే గుర్తించి చికిత్స పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. బోధన్ పట్టణంలో శనివారం లయన్స్ క్లబ్, అయ్యప్ప సేవ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాలంపాడ్ క్యాంపులో శ్రీరామాలయ కళ్యాణ మండపం వద్ద క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా ఆరోగ్య సమస్యలు, కంటి పరీక్షలు మరియు షుగర్ పరీక్షలు, ఎక్స్రే, బీపీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ లయన్ సూరభత్తుని శ్రీనివాసరావు, జోనల్ చైర్మన్ మారం ఆదినారాయణ రెడ్డి, కోశాధికారి లయన్ సూరభత్తుని, ఆంధోని మేరీ, లయన్ హనుమంతరావు, లయన్ తన్నీరు సుబ్బారావు, లయన్ కె వెంకట్రావు, ఎంపీటీసీ లయన్ ఏ బాలకృష్ణారెడ్డి, లయన్ కె పోషెట్టి, లయన్ లేళ్ల శైలజ, లిల్లీ, డాక్టర్ డి సతీష్, డాక్టర్ సూర్యప్రకాష్, సాయి, మల్లేష్ మరియు సభ్యులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని చికిత్సలు చేయించుకున్నారు. క్యాన్సర్ నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు. 4/2024 లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన అయ్యప్ప సేవ గ్రేట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాలంపాడు గ్రామంలో ఉచిత క్యాన్సర్ క్యాంపు, బీపీ మరియు షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు ఉచితంగా మందులు ఇవ్వబడుతున్నది. డాక్టర్ ప్రకాశ్రావు గారు, సూర్యప్రకాశ్రావు గారి ఆధ్వర్యంలో సతీష్, మిగిలిన సభ్యులు, లైన్స్ నెంబర్లు ఇందులో కార్యక్రమం సుమారు పేషెంట్ ఇప్పటికి 2,000 మంది పైనే 200 మంది పైనే రాగలడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది ఆశిస్తారని. ప్రాథమిక సహకార సంఘం ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం కాటాలు నిలిపివేశారు. దీంతో రైతులు బీర్కూర్ సొసైటీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ వ్యాపారులతో సిండికేట్ అయి ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రైవేట్ వ్యాపారస్తులతో సొసైటీ సిబ్బంది కుమ్మక్కై ప్రభుత్వ ధాన్యం కాటాలు నిర్వహించడం లేదని రైతులు ఆరోపించారు. ఒకవైపు ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తూ కోసిన ధాన్యాన్ని తడిపివేస్తుంటే, మరోపక్క చురుకుగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయవలసిన బీర్కూర్ సహకార సంఘం అధికారులు కాటాలు నిలిపివేయడం పట్ల రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్ చందు ఆధ్వర్యంలో రైతులను కలిసి సహకార సంఘం కార్యదర్శి మిరుదొడ్డి విఠ్ఠల్పై తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల వద్ద ఉన్న ప్రతి ఒక్క గింజలు కొనుగోలు చేస్తామని ప్రకటిస్తుంటే, సహకార సంఘం చెందిన కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వ్యాపారస్తులతో కుమ్మక్కై ధాన్యం కాటాలు నిలిపివేయడం వల్ల వర్షం కురుస్తుందని భయంతో రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులకు తక్కువ ధరలకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సహకార సంఘం సిబ్బంది చర్యలపై బసవరాజ్ పటేల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు బీర్కూర్ సహకార సంఘంకు చేరుకుని కార్యదర్శి పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు నిలిపివేశారంటూ కార్యదర్శి విఠ్ఠల్పై మండిపడ్డారు. ప్రైవేట్ వ్యాపారస్తులతో సహకార సంఘం సిబ్బంది కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిలిపివేసే ప్రైవేట్ వ్యాపారస్తులకు రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి తెస్తుందన్నారంటూ రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధాన్యం వస్తుందని తెలిసి కూడా ముందు చూపు ఆలోచన లేక సంబంధిత శాఖ అధికారులకు గాని సహకార సంఘం కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం రైతులకు ఇబ్బంది పాలు చేస్తుందని బసవరాజ్ పటేల్ చందు ఆరోపించారు. తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే సహకార సంఘాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ సందర్భంగా బీర్కూర్ తహసీల్దార్ భారతికి రైతులు శనివారం తమ సమస్యలను విన్నవించారు. అనంతరం రైతులు తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భారతి మాట్లాడుతారు. సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వారు వేసిన తూకానికి, అదేవిధంగా రైస్ మిల్ వారు వేసిన తూకానికి తేడా ఉంటుందని రైతులు తమ దృష్టికి తెచ్చారన్నారు. అదేవిధంగా తరుగు ఎక్కువగా తీస్తున్నారని రైతులు చెప్పారన్నారు. సమస్యలు పరిష్కరించేలా చూస్తామని వర్షంకి భయం ఉంది.
అదే 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 మేడం ఏమనేది అదే మొత్తం కంప్లీట్ బంద్ చేయటిండు. ఇప్పుడు ఇంత ముందు ఒకసారి బయట పోసినాం కాదు మేడం, ఒకసారి బయట కాలరాడు తీసినాం రోడ్ మీదకి మరి ఇంకా పెట్టాలి. 3 రోజులు వర్షాలు బంద్ ఉన్నాయి, 3 రోజులు బంద్ అంటే ఎట్లా మేడం? వర్షం ఎడబడ్డ చుట్టూ చెప్తే పంపించండి. మీ విషయం అంటే ఇప్పుడు మీరు తీసుకొద్దామని తీసుకొచ్చాం మీ దృష్టికి. ఎట్లా చేస్తున్నా అనేది ఒకసారి యాక్చువల్ మనకి దొరికేటప్పుడు కాటన్ దగ్గర చూడాలి, చూసిన తర్వాత కావాలని చేస్తున్నాడా లేకపోతే ఎట్లా చేస్తున్నాడు తెలుస్తుంది. దించేసిన తర్వాత పని చేయండి. 3 సంవత్సరాలు చేసిన లారీ ఆరుపేట గాఢ నిద్రలో ఉన్న వారి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచి ఉంచిన బంగారు వెండి నగలతో పాటు నగదును గుర్తు తెలియని దొంగలు అపహరించుకుని వెళ్లిన ఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. బాధితుడు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని చిన్న హనుమాన్ మందిరం వద్ద నివసిస్తున్న నీలం లింగన్న అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చాకచక్యంగా తమ చేతి వాటం ప్రదర్శించారు. బాధితుడు లింగం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో తమ పిల్లలు వేడిమిని తట్టుకోలేక విలువలాడడంతో తన భార్య పిల్లలతో సహా అర్ధరాత్రి సమయంలో ఆరు బయట నిద్రించారు. రోజు మాదిరిగానే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో పశువులకు మేత మేపడం కోసం అటవీ ప్రాంతాలకు వెళ్లి రావడంతో అలసిపోయి ఉండటం వల్ల గాఢ నిద్రలో ఉండటంతో ఇదే అదునుగా భావించి గుర్తు తెలియని దొంగలు బాధితుని ఇంటిలోకి చొరబడి బీరువాలో ఉన్న బంగారం వెండి ఆభరణాలతో పాటు 24,000 రూపాయల నగదును దోచుకెళ్లారని బాధితుడు వాపోయాడు. ఉదయం నిద్రలేవగానే కుటుంబ సభ్యులు విషయం గమనించి నిర్ఘాంతపోయి ఏడపల్లి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించిన ఎడపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పైసా కూడబెట్టుకుని కొనుగోలు చేసిన నగలు కాస్త దొంగలు పాలు కావడంతో బాధిత కుటుంబం లబోదిబోమంటున్నారు. ఎడపల్లి పోలీసులు చొరవ చూపి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నారు. పేరు నీలలింగన్న, లింగం జానకంపేట గ్రామం. మేము పొద్దున్న దాకా ఆవులకు పోయి వచ్చినాము. ఆవులకు వచ్చి ఆవుదర ఒకటి వచ్చి పది 9:30 నైట్కు అన్నం తిని పిల్లలు మేము తిని 9:30కు భోజనం చేసి పన్నాము. పన్న తర్వాత 12:30కు కరెంటు పోయింది. గాల్పు ఆనచ్చుట్ల కరెంటు పోయింది. పిల్లగాళ్ళు గరంగా వేడి అవుతుందంటే కూరలు లేదు ఇంట్లో. తలుపులు తెరబెట్టి తెరబెట్టుకొని వాళ్ళకి వచ్చి పన్నాము. పండుకొని అట్నే ఇక చల్ల నిద్ర వచ్చింది, అట్నే పన్నాము. పండుకొని చూసి పండుకున్నాక కూడా నిద్ర మంచిగా పోయినాము. ఇక ఎప్పుడు చొరబడ్డదో తెలియదు. ఇక మాకు వచ్చి మేము బిడ్డ పొద్దున లేచి బాత్రూమ్ పోయినా బిడ్డ లేచింది, ఒంట్లో పోయింది. లేచి వచ్చి ఇక లోపల శనివారం కదా ఇల్లు ఆకలి అడుగుతుంది, లోపల పండుకపోలేని మా కొడుకుని లేపి తమ్ముని పండబెట్టుకు లైట్ అయిపోయినాగానే మా బిడ్డ లైట్ అయ్యాగానే ఆ సామాన్ అంతా అమ్మ అనగానే అంత సామాన్ అంతా గిట్టున్నదమ్మ, బిడ్డ బీరువంతా తెరబెట్టింది ఉన్నది, బట్టలన్నీ కింద పడి అనగానే మేము పోయి మా భార్య చూసాకనే నేను బాత్రూమ్ వస్తా అత్త ఇట్లా దొంగలు పడ్డారు అంత అన్ని పోయినాయి. జహీరాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు బాన్స్వాడ నియోజకవర్గం నుండి 30,000 మెజార్టీతో గెలిపించుకుంటామని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఏఎస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో కోటగిరి ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, ఏఐసిసి స్పోర్ట్స్ పర్సన్ గిరిజా షెట్కార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను కోటగిరి ఉమ్మడి మండలాల కాంగ్రెస్ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సన్నాహక సమావేశానికి కోటగిరి ఉమ్మడి మండలాల కుర్మ సంఘ నాయకులు,
కుర్మ డోల్ వాహిస్తూ సన్నాహక సమావేశానికి చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘ అధ్యక్షులు మునిగిరి ఇరుగొండ ఆధ్వర్యంలో 120 మంది కుర్మ సంఘ నాయకులు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ కండువాను కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం కుర్మ సంఘ నాయకులు ముఖ్య అతిథులకు కుర్మ పటిక కట్టి శాలువాతో సన్మానించారు. ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్, ఏఐసిసి స్పోర్ట్స్ పర్సన్ గిరిజ షెట్కర్లు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పురస్కరిస్తూ ప్రజలకు సేవ చేసే వారికి ప్రజలు ఓటు వేసే గెలిపిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీనత వర్గాల కోసమే పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నుండి 14 ఎంపీ సీట్లను గెలుచుకొని సోనియాకు బహుమానంగా ఇస్తానని వారు కొనియాడారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తీసుకొస్తే రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులే పదవుల్లో ఉంటారని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ వేరే గ్రామాలలో తిరగకుండా ఎవరి గ్రామాల్లో వారే గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, షాహిద్ హుస్సేన్, మాజీ ఎంపీపీ గంధపు పవన్ కుమార్, మాజీ వైఎస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్, కొత్తపల్లి సహకార సంఘం అధ్యక్షులు వెనిగల్ల డాక్టర్ సునీల్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోరే కిషన్, కిషోర్ బాబు, వహీద్, అయూబ్, మధుకర్, భీమా సాయిరెడ్డి, హనుమంతు, మిర్జాపూర్ సాయన్న, ఆయా బూత్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు మహిళలతో 35 కోట్ల మహిళలు రెండోది 500కి సిలిండర్. మోదీ ఎన్నికలు 400 సిలిండర్ ఉంటే 1500 చేసింది. దానికి మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ 500 సిలిండర్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి కరెంటు 200 యూనిట్ కరెంటు లోపల వార్తలు వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమంలో మరి ఆరోగ్యశ్రీ కూడా అందుబాటులో వస్తాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ అందుబాటులో వస్తాం. దాంట్లో భాగంగా మరి రైతు రుణమాఫీ మొన్ననే వచ్చే అకస్మాత్తులో 2 లక్షల రైతు రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నాం. ఇళ్ళ ఇచ్చే కార్యక్రమం 5 నుంచి 6 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇల్లుకు మరి ఇచ్చే కార్యక్రమంలో మొదలుపెడతా ఉన్నాం. అంటే ఈ విధంగా 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు మొదలుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా రేపు అధికారంలో వస్తే మేము 5 కార్యక్రమం మా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నది. మొట్టమొదటిది ప్రతి మహిళకు ఒక కుటుంబంలో మహిళ పెద్ద మందికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర అధికారంలో వస్తే. రెండోది నిరుద్యోగ చదువుకున్న యువకులకు వాళ్ళు అప్రెంటిస్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం చేయాలని రెండో కార్యక్రమం. మూడోది పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎంఎస్పీ వంటల 2000 ఉంటే ఇంకా ఒక పంటనే కాదు, భారతీయ పంటే ఆ పంటలకు అనుగుణంగా మంచి ధర మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా చేసే కార్యక్రమంలో ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉపాధి హామీ పథకం దానికి 400 రూపాయలు కనీసం రోజు వేతనం మరి
మన సురేష్ శెట్టి గారు ప్రచారానికి వస్తే 28 స్కూళ్ళకి మీకు మండల సమన్వయ కమిటీ చేస్తాం. ఆ సమన్వయ కమిటీ సభ్యులకి ఇళ్ళకి వస్తే ఊళ్ళకి వస్తారు తప్ప ఏ గ్రామం నాయకులు ఆ గ్రామంలో ఉండి ఓట్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప మీరు దేశానికి తిరుగుదాం, ఆ ఊరు పోదాం, ఈ ఊరు పోదాం కాదు. ఊళ్ళో ఉండాలి. ఎవరు పెట్టుకుంటే ఓట్లు వస్తాయి, ఎవరు తెచ్చుకుంటే ఓట్లు వస్తాయి. ఎట్లా ఓట్లు తెచ్చుకోవాలి? ప్రతి ఊళ్ళో కూడా సమన్వయం తీసుకుంటే 6 కిలోమీటర్లు. రేపు మీ గుడిలో మెజారిటీ వస్తే ఆ కంటే రేపు ఇందిరమ్మ కంటే అవుతుంది. ఆ ఇందిరమ్మ కంటే అయితే ఇల్లు ఇవ్వాలన్నా ఆ కంటే చెప్పాలి, పెన్షన్ ఇవ్వాలన్నా అదే కమిటీ చెప్పాలి, రేషన్ కార్డు ఇవ్వాలన్నా అదే కమిటీ చెప్పాలి. పూర్తి బాధ్యత మీకే ఉంటుంది కాబట్టి మీ పూర్తిలో మీరు మెజారిటీ వచ్చి మీరు గల్ల వేసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాము. రేపు 24 తారీఖు గవర్నర్ పెద్దలు మనం నామినేషన్ ఇస్తా ఉన్నారు సంగారెడ్డిలో ముఖ్య నాయకులు. ఎందుకంటే ఆ రోజు అందరూ నారాయణఖేడ్ జైరాబాద్ నుంచి దగ్గర కాబట్టి అక్కడ ఎక్కువ వస్తారు. ముఖ్య నాయకులు ముఖ్య కార్యక్రమాలు పోయే కార్యక్రమం చేసుకుంటాం. వాళ్ళు పోయి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని 26 నాడు మరి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి మీటింగ్ కూడా కన్ఫర్మ్ అయింది. అవసరాలు ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాం. దాన్ని కూడా మనం పోయి సక్సెస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఏదేమైనప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఎట్లా మోసం చేసి చూసాం. కానీ ప్రజలు తల్లి తెలంగాణ ఇచ్చింది, ఆ తల్లికి మేము రుణం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. రేపు ప్రజలు 14 సీట్లు గెలిపించి సోనియా గాంధీకి పంపిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా సెంట్రల్ లో వస్తే ఇప్పుడు శ్రీనగర్ నుంచి సురేష్ శెట్టి గారు ఇప్పుడే విన్నవించింది. దాంట్లో పోకుండా నేను ఒక్కటే శిరస్సు వచ్చి నేను కార్యకర్తలు నాయకులకు కోరుతా ఉన్నాను. మొన్న ఓడిపోయిందని నేను బాధపడలేదు, నాకేం బాధ లేదు. కానీ ఈ గెలుపు మన అందరికీ ముఖ్యం. ఈ గెలుపు మన గెలుపు అందరికీ వెళ్తుంది. సురేష్ శెట్టి గారు గెలిస్తే ఆ బూత్ గెలుస్తుంది, ఆ బూత్ గెలిస్తే ఆ బూత్ లా రేపు ఆ ఊళ్ళో సర్పంచ్ గెలుస్తారు. మా ఊళ్ళో సురేష్ శెట్టి గారు మేము మెజార్టీ ఇచ్చాం, మేము సర్పంచ్ గెలిపించుకుంటాం, ఎంపీటీసీ గెలిపించుకుంటాం, జెడ్పీటీసీ గెలిపించుకుంటాం, ఎంపీపీ చేసుకుంటాం, సింగిల్ చైర్మన్ చేసుకుంటాం. కానీ మున్సిపాలిటీ వచ్చాక మున్సిపల్ కౌన్సిల్ చేసుకొని మున్సిపాలిటీ గెలుచుకుంటాం. దయచేసి ఇది ఆలోచించండి. మీరు మీ బూత్లలో మీరు మెజార్టీ చేస్తే అందరిలో మీకు గెలుపుందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మీరు తీరాలు అనుకున్నారనుకో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు. నమస్కారం. వేదిక మీద అలంకరించిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మరి నేను మన శ్రీరామనవమికి వచ్చాను. ఇక్కడ కొన్ని గుడులకు వెళ్ళిన తర్వాత అక్కడ మన ముస్లిం సోదరులు కూడా గుడిలో మనతో వచ్చి పూజ చేసింది. మన సమాజం అనేది అందరం ఎంత కలిసిమెలిసి ఉంటున్నా మనం చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. మరి మోదీ రోజు లేస్తే హిందూ ఖత్రేమే ఏమంటున్నారు. మరి ఆ నిజానికి సమాజంలో అది లేదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. इस देश को किसी से खतरा है तो वो मोदी से खतरा है. जो संविधान को बदलना चाहते हैं మరి 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు మీ నరేంద్ర మోదీకి. దేనికోసం? నల్లధనం తీసుకొస్తా అని చెప్పిండు, మీ ఖాతాలో 15 లక్షలు వేస్తా అని చెప్పిండు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు, గ్యాస్ సిలిండర్ ప్రైస్ ఎక్కువ 50 రూపాయలు కట్టిస్తామని చెప్పిండు. మరి 10 సంవత్సరాలు అయింది, దీంట్లో ఒక్క గ్యారెంటీ అయినా పూర్తి చేసిండ్రా? మీ వరకు 10 సంవత్సరాల్లో ఎంత మారింది? మరి ఈరోజు దేశం ప్రధానమంత్రి పొద్దున్న లేస్తే స్టాండప్ ఇండియా, న్యూ ఇండియా, సిటీ ఇండియా అంటారు. మరి భారతదేశం ముందెళ్తుంటే మనం ఒకరు వెనకాల ఎందుకుంటాం? అందరం సమాజం కలిసి ముందుకెళ్తేనే దేశం ముందుకెళ్తున్నట్టు. ఇక్కడ మరి మీరు చూస్తున్నారు 10 సంవత్సరాల నుంచి పోచారం శ్రీనివాస్ గారు చేశారు. మరి
ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండి అక్కడ వెళ్ళకుండా రవీంద్రం దగ్గర వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మనం వెళ్ళినా కూడా మన ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ కావు, చెప్పినా కూడా ప్రజల కోసం పనిచేసే మనుషులు కాదు. మరి బీబీ పాటిల్ అతను తోడు దొంగలు టీఆర్ఎస్ లో బిజినెస్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బిజినెస్ నడవాలంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది. ఏమైంది? భారత్ వెళ్తా చెప్పి తెలంగాణలో టైర్ పూర్తయింది, అయినా లేదా? మరి మన పోచారం శ్రీనివాసరావు గారు ఏదో పింక్ డైరీలో అందరూ పేరు రాసుకొని మనందరి సంగతి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో శుక్రవారం కురిసిన వడగండ్ల వాన, తడిసిన ధాన్యం, నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో వసూళ్ల పర్వం, విద్యార్థికి 10,000 చొప్పున వసూలు. ఎవరికి చెబుతారో చెప్పుకోండని విజ్ఞాన్ పాఠశాల యాజమాన్యం బరివేగింపు. మూడవ రోజు ముగిసిన నామినేషన్లో 16కు చేరిన పత్రాల సంఖ్య. యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమంటున్న అభ్యర్థులు. బీఆర్ఎస్ పాలనలో ఆగమైన తెలంగాణ, జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. కార్యకర్తల సమావేశంలో సుదర్శన్ రెడ్డి. బాన్స్వాడలో బీజేపీ భారీ బైక్ ర్యాలీ, ప్రచారంలో పాల్గొన్న బీబీ పాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.